హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా జీడిపప్పు, పల్లీలు ఇవేమీ లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఈ కూర కోసం గుత్తి వంకాయలను తీసుకున్నాను. మీడియం సైజ్ వంకాయల్ని తీసుకుని ఇలా 4 చీలికల్లాగా కట్ చేసుకొని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా గుత్తి వంకాయలను అయితే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఫ్రై చేసే పని లేదు. ఇలా కాస్త ఈ వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి, ఫ్రై చేసుకున్న వంకాయల్ని. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ మొత్తాన్ని తీసేసి పోపుకి సరిపడా ఆయిల్ ఉంచుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు. ఇవి ఫ్రై అయ్యే లోపల కూరకు కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక 3 టొమాటోల్ని, ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. టొమాటోలు వచ్చేసి చిన్న చిన్న టొమాటోలు తీసుకున్నాను. మీరు పెద్ద టొమాటో అయితే 1 లేదా 2 సరిపోతాయి. తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ, టొమాటో, అల్లం, వెల్లుల్లి మొత్తాన్ని వేసుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఇది కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 2 స్పూన్లు దాకా కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే నేను చింతపండునైతే నానబెట్టుకున్నాను. ఈ గ్రేవీ కోసం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని, ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ముందుగా అయితే ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయల్ని ఈ మసాలాలో వేసుకొని మసాలా మొత్తం వంకాయలకి కాస్త పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా గుత్తి వంకాయలకి కాస్త పడుతుంది, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా మొత్తం గుత్తి వంకాయల్లో కాస్త పట్టి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని వేసుకుందాము. చాలా తక్కువే నానబెట్టుకోండి చింతపండు, మరి ఎక్కువ నానబెట్టుకున్నారంటే పుల్లగా ఉంటుంది. సో నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కంటే కూడా ఇంకా తగ్గించే పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోండి, వంకాయ ముక్కలు చిదరకుండా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మరొక 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గ్రేవీ అంతా బాగా దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తున్నాను. ఈ గ్రేవీలో నుంచి మనకి ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సెపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకా లేట్ చేయటం ఎందుకండి, గుత్తి వంకాయలు తెచ్చేసి ఇలా గ్రేవీ కర్రీని ట్రై చేసి చూడండి. అన్నం, చపాతీ, పుల్కా లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యితో గనక వేడివేడి అన్నంలో ఈ గ్రేవీ కర్రీని వేసుకొని తిన్నారంటే మళ్ళీ లైఫ్లో మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటుంది. అండ్ వంకాయ ముక్క కూడా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.